కాన్స్టిట్యూషనల్ గాను మా ప్రవర్తనలో మా యాక్షన్స్లో కానీ ఎక్కడ మీకు తేడా ఉండదు. ఈ కష్ట సమయంలో నిజంగా నేనైతే మాత్రం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. నాకు అండగా నిలబడినటువంటి మా పార్టీ జిల్లా పెద్దలు హర్మన్ ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు, అలాగనే సోదరుడు తిలక్ గారు, కిరణ్ గారు, చింతాడు రవి గారు, మేబీ ఈ కేసు వల్లనే తను కూడా జైల్లోకి రావాల్సి వచ్చింది, దురదృష్టకరం. శ్యామ్ కానీ, రెడ్డి శాంతి గారు కానీ అందరూ జిల్లా నాయకులు. మరి మా నియోజకవర్గం గురించి చెప్పాలి అంటే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర పదవుల్లో ఉన్నవాళ్ళు, జిల్లా పదవుల్లో ఉన్నవాళ్ళు, మండల స్థాయి ఒక చిన్న కార్యకర్త కూడా గొంతెత్తి ఇది అక్రమం అని చెప్పి నినందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. ఒక మాటలో చెప్పాలి అంటే నేను జైల్లో ఉన్నాను, నాతో పాటుగా నా పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు. మరి మా మిసెస్ చిన్న కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు మా కార్యకర్త నాయకులు అయితే డ్యూటీస్ వేసుకొని ఇప్పుడు మార్నింగ్ సెషన్ ఈ పంచాయతీల వాళ్ళు మేడం గారికి సార్ తరఫున అందుబాటులో ఉండాలి, మధ్యాహ్నం ఈ పంచాయతీల వాళ్ళు ఉండాలా, రాత్రి 10 గంటల వరకు ఈ పంచాయతీల వాళ్ళు ఉండాలా, 12 గంటల వరకు ఈ పంచాయతీల వాళ్ళు ఉండాలని చెప్పి డ్యూటీస్ వేసుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి మా నియోజకవర్గ కార్యకర్తలకైతే ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేనైతే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవ్రీ న్యూక్ అండ్ కార్ ఎవ్రీ డీటెయిల్ అసలు ఈ 105 సెక్షను ఈ యాక్సిడెంట్కి వర్తిస్తుందా? ఇందులో మోటో కానీ లేదు, నాలెడ్జ్ ఆఫ్ కిల్లింగ్ సంబంధించి అసలు ప్రస్తావనే లేదు. అయినప్పటికీ కూడా 105 సెక్షన్ పెట్టి ఇబ్బందులు పెట్టి ఇన్ని రోజులు జైల్లో పెట్టడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బలవంతంగా అన్ని సెక్టార్స్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ప్రభావితం చేసి నన్ను 23 రోజులు జైల్లో పెట్టారు. చాలామంది అంటూ ఉంటారు ఇందులో పోలీసులు ఎలా చేశారు అలా చేశారు. నేనైతే దాన్ని అంగీకరించండి. పోలీసులు మొదటి రోజు నుంచి వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అన్నటువంటి బేసిస్లోనే వాళ్ళందరూ కూడా సహకరించారు. మా స్టేషన్లో జిల్లా స్థాయిలో అందరూ కూడా సహకరించి మంచిగా చేశారు. బట్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి మనం కక్ష సాధించాలి, కక్ష తీర్చుకోవాల్సింది అన్నటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయానికి దాని కింద ఉన్నటువంటి అన్ని వర్గాల ఎంప్లాయీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నేనైతే పోలీసులకు కూడాను ప్రత్యేకంగా ఇదైతే నేనేదో వేరేగా మాట్లాడలేదు, హృదయపూర్వకంగా సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలే తెలియజేయదలుచుకున్నాను. ఇక్కడ మాకెవరికి పోలీసుల మీదనో కన్సర్న్డ్ లైన్ డిపార్ట్మెంట్ ఎవరి మీద మాకెవరికి ఎలాంటి దురభిప్రాయం కానీ వేరే అభిప్రాయం లేదు. ఇది ప్రభుత్వం లార్జర్ స్క్రీన్లో తీసుకున్నటువంటి నిర్ణయం. మేము ప్రభుత్వం ఆ కూటమి పెద్దలతోనే మా పోరాటం. ఖచ్చితంగా ఏదైతే నాకు జైల్లో పెట్టకముందు ఇంటెన్స్గా ప్రతి అంశం మీద పోరాటం చేశామో అదే స్థాయిలో మేబీ అంతకు మించి స్థాయిలోనే పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.